ఆయను నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. విస్తార నది జలప్రవాహములు పొరలు వచ్చినను నిశ్చయముగా విన్న మీదికి రావు. నా దాగుచోటు నీవే, శ్రమలలో నుండి నీవు నన్ను రక్షించెదవు. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. బుద్ధి జ్ఞానములు లేని గుర్రముల వలనైనను కంచెర గాడిద వలనైనను మీరు ఉండకుడి. అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళెముతోనూ బిగింపవలెను. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి. యెహోవా యందు నమ్మక ఉంచు వారిని కృప ఆవరించుచున్నది. నీతిమంతులారా, యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా, మీరందరూ ఆనందగానము చేయుడి. ప్రభు వాక్యము దీవించునుగాక. ఆమేన్. తండ్రికిన్ కుమారునికిన్ కృపయు సమాధానం మీకు కలుగునుగాక. ఉదయకాలపు ఆరాధనకి ఏర్పరిచిన వాక్య భాగం 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము మొదటి 4 వచనాలు ఈ విధంగా ఉన్నాయి. యెహోవా తన్ను సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీతవాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించెను. అతడిట్లనెను: యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును. నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయ స్థానము. ఆయనే నాకు రక్షకుడు. బలాత్కారుల నుండి నన్ను రక్షించువాడవు నీవే. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టితిని. నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను రక్షించెను. దేవుడి వాక్యం. థ్యాంక్ యూ అమ్మా. అలాగే సువార్త పాఠ్య భాగం చదువుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయం 67 నుంచి 69 వరకు. సుజాత కొయ్యే వచ్చి వాక్యాన్ని చదువుతారు. లూకా సువార్త 1వ అధ్యాయం 67 నుంచి లూకా సువార్త 1వ అధ్యాయము 67వ వచనం నుండి 79వ వచనం వరకు ఇలా రాయబడింది. మరియు అతని తండ్రి జకరియా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను: ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగు చేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించే వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగు చేసెను. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఆయన తన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను, అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకుంటకును, మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగు చేసెను. మరియు ఓ శిశువ, నీవు సర్వోన్నతిని ప్రవక్తనబడుదువు. మన దేవుని మహత్యమును బట్టి వారి పాపాలను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గమును సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు.
మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించినట్లు చీకటిలోను మరణఛాయలోను కూర్చుండు వారికి వెలిగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహించెను. ఈ వాక్యం ఇంత పర్యంతం. వాక్యాలు చదివినటువంటి తల్లి పిల్లి ధనలక్ష్మి గారు వచ్చి మనల్ని ప్రార్థనలో నడిపించాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రేమ గల నా యేసయ్య, దయగల తండ్రి, కృపగల తండ్రి, శక్తిగల ప్రభువా, స్తుతులు స్తోత్రాలనైనా మహాపరిశుద్ధుడైన ప్రభువా, మహాగండువైన తండ్రి, నిత్యము ఇంతకాలం కాసి కాపాడే దేవుడు అయ్యా, మీకు స్తుతులు స్తోత్రాలనైనా యేసయ్య. గడిచిన సంవత్సరం అంతానైనా కాసి కాపాడినందుకు మీకు స్తుతులు స్తోత్రాలనైనా. ఇదిగోనైనా నా తండ్రి, ఈ సంవత్సరం ఈ డిసెంబర్ నెలలోనైనా మాకు ఈ భాగ్యం దయచేసినందుకు మీకు స్తోత్రాలు ప్రభువా యేసయ్య. నాయన మీ బంగారు ప్రక్కల కింద మమ్మల్ని అందరినీ మిమ్మల్ని భద్రపరుచుకున్నందుకు మీకు స్తోత్రాలనైనా. ఈ రోజునైనా నా తండ్రి మాకు ఈ విధంగానైనా మిమ్మల్ని శుద్ధించి ఆరాధించుకుని భాగ్యం మాకు దయచేసినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు యేసయ్య. నాయన నా తండ్రి, నా ప్రభువా అంటాక నేను ఆయనకి రాలిని కాదు తండ్రి, ఎన్నిక లేని ప్రభువా, పాపునైనా పాపిల్లో పాపం తండ్రి. నైనా నేను ఈ పాపం చేసిన ప్రార్థన ఆలకిచ్చయ్యా, నా ప్రార్థనకు ప్రతిఫలం ఈ తండ్రి, స్తుతులు స్తోత్రాలనైనా. అలాగే నైనా నా తండ్రి, నా ప్రభు యేసు రాజా, ఇంతవరకు నైనా మీ పాటలతోటి మీ ఆరాధనతోటి నేను మిమ్మల్ని చూపించుకుని భాగ్యం మాకు దయచేసావు తండ్రి. ఇప్పుడు కూడా నైనా నా తండ్రి యేసు రాజా, మీరు నిలబెట్టుకున్న దైవజనులను బట్టి మీకు స్తోత్రాలు రాజా. ఆయన మనసులో మీరుండి నైనా నా తండ్రి, ఆయన చేతనైనా మీ వాక్సునైనా మాకు అందించినైనా మీకు స్తుతులు స్తోత్రాలనైనా. మీరు అందించిన వాక్సు నా తండ్రి వృధాగా పోకుండానైనా మా అందరి హృదయాల్లో నాటింపు చేయ తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలనైనా. యేసయ్యా, యెహోవా తండ్రి, నా కొద్ది ప్రార్థనలకు ఇచ్చిన చిన్న ప్రార్థన మీ సన్నిధిలో చేర్చుకో. విశేషమైన మనం బతిమాలి మిక్కిలి ఏడుకుంటున్నాను ప్రభువా. ఆమేన్. థ్యాంక్ యూ అమ్మా. ప్రార్థనలో నడిపినటువంటి ప్రీతలకి వందనాలు తెలియజేస్తున్నాను. చేరువచ్చిన మీ అందరికీ కూడా ఉదయకాలపు శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారు. దేవుని కృపను బట్టి మళ్ళీ మనందరం కూడా ఇట్టి రీతిగా ఆయన సన్నిధిలో కలుసుకోవటానికి ప్రవిచ్చినటువంటి గొప్ప కృపను బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ నేటి అంశం ఏంటండి? రక్షణ జ్ఞానము. జ్ఞానాలు ఎన్ని రకాలు ఉంటాయనుకుంటున్నారు అమ్మా? జ్ఞానాలు ఎన్ని రకాలు ఉంటాయి? చెప్పండి. ఒకటే స్వరం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. వారేం చేస్తున్నారు? దేవుని యొక్క సన్నిధిలో పాటలు పాడటానికి వారి జ్ఞానాన్ని ఉపయోగిస్తూ ఉన్నారు. దేవుడు నాకు లాంటి వాళ్ళని ఇలా నిలువబడి ఆయన వాక్యమును ఎదజల్లటానికి ఆయన జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నాడు. ఈ కార్యములన్నిటికీ కూడా మూలము జ్ఞానమే. జ్ఞానము లేకపోతే మనం ఏమీ చేయలేం. అందుకే అంటాడు, నీకు ఉన్నదంతా ఇచ్చి ఏం కొనుక్కోమంటాడు? నీకెంత కలిగి ఉందో అదంతా ఇచ్చి జ్ఞానాన్ని సంపాదించుకో అంటాడు. ఎంత అద్భుతము చూశారంటే, జ్ఞానము ముత్యముల కంటే శ్రేష్టమట. జ్ఞానము అనేటువంటిది ముత్యముల కంటే శ్రేష్టము. అయితే నేటి అంశం ఏంటంటే, ఇది రక్షణ కొరకైనటువంటి జ్ఞానం. దేని కొరకటండి? రక్షణ కొరకైనటువంటి జ్ఞానం. రక్షణ కొరకు క్రీస్తు పూర్వము భక్తుడైన దావీదు తన ప్రజలకు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటలు. జ్ఞానము చాలా అవసరము, కానీ అది రక్షణ కొరకైనదైతే చాలా బాగుంటుంది. సౌలు జ్ఞానవంతుడు, ప్రజలను ఎలా పరిపాలించాలో ఆయనకు తెలుసు. అదే సమయంలో
శత్రువు అనగా నాకు ఎదురు కాబోతూ ఉన్నటువంటి వ్యక్తిని ఎలా దారి తొలగించుకోవాలో తెలుసు. ఆయనకును జ్ఞానం ఉన్నది. ఆ జ్ఞానం ఏంటంటే తన మార్గాన్ని కాపాడుకోవటం, తన పదవిని కాపాడుకోవటం, తన కుటుంబాన్ని రాజవంశముగా నిలువబెట్టడమే. అదే పని క్రీస్తు పుట్టినప్పుడు హేరోదు కూడా చేశాడు. హేరోదు మాట్లాడింది ఏంటి అంటే, ఒక రాజు నేను కాకుండా, అంటే నా వంశంలో కాకుండా, నా ఇంటిలో కాకుండా వేరొక రాజు పుట్టడమా? వెంటనే స్ట్రైక్ అయింది. ఈ వచ్చిన వాళ్ళు సామాన్యులు కాదు, వీరు జ్ఞానవంతులు. కనుక ఈ జ్ఞానులను ఎలాగైనా మభ్యపెట్టాలి. ఈ జ్ఞానుల చేత నిజాన్ని నేను చెప్పించుకోవాలి. కారణం ఏంటంటే నాకున్నటువంటి జ్ఞానము సరిపోదు. నా రాజ్యములో ఉన్నటువంటి అనేక మంది ఉన్నారు, వారందరి జ్ఞానం కూడా సరిపోవట్లా. అంటే ఒకానొక టైంలో వాళ్ళు చెప్పారు, అవును రాజా, ఒక గొప్ప వ్యక్తి జన్మిస్తాడు అని. కానీ ఆ గొప్ప వ్యక్తి ఎప్పుడు జన్మిస్తాడు, ఎలా జన్మిస్తాడు, ఎందుకు జన్మిస్తాడు అని ఆయన శాస్త్రులు కానీ పండితులు కానీ ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి వారిలో ఏ ఒక్కరూ చెప్పలేకపోయారు. అటువంటి పరిస్థితుల్లో రాజు కూడా తన జ్ఞానాన్ని ఉపయోగించి ఆయన అనుకున్నాడు, మీరు వెళ్ళి ఆ శిశువును చూచి పూజించి తిరిగి నా దగ్గరకు వస్తే నేను కూడా వెళ్ళి ఏం చేస్తానన్నాడండి, చంపేస్తానని చెప్పలా. నేను వెళ్ళి కక్ష తీర్చుకుంటానని చెప్పలేదంటే మోసపూరితమైనటువంటి జ్ఞానం. చూసారా ఎలాగుందో? కొంతమంది జ్ఞానం ఇలాగుంటుంది. మనం కొన్ని చెప్పేటువంటి మాటలు కొందరికి పాజిటివ్గా కనబడతాయి. అబ్బా పాస్టర్ గారు బాగా చెప్పారు. అదే కొంతమంది పరిస్థితి ఎలాగుంటుంది అంటే, పాస్టర్ గారు నా గురించే చెప్పారు, నన్నే ఎత్తి పొడిచారు, నా జీవితాన్ని గురించే మాట్లాడారు అనేటి నెగిటివ్ థింగ్స్ వారి హృదయంలోనికి వస్తాయి. అక్కడి నుంచి ఏం జరుగుతుందంటే, హృదయము నెమ్మదిగా ఉండదు, హృదయము సమాధానముగా ఉండదు. ఎందుకంటే ఈ జ్ఞానము కాస్త మంచి పనికి ఉపయోగించటానికి బదులుగా చెడు తలంపుల్లోకి తీసుకుని వెళ్ళింది గనక. కాబట్టి నేటి అంశం ఏంటంటే, మనకు జ్ఞానము కావాలి. అది దేని కొరకు కావాలంటే రక్షణ సంబంధమైనటువంటి జ్ఞానము కావాలి. దాని కొరకే నేటి అంశము మనతో మాట్లాడుతూ దావీదు గారు చక్కగా ఈ 32వ కీర్తనలో ఆయన జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రక్షణ జ్ఞానము సంపాదించుకోవాలి అన్నట్లయితే ప్రియమైనటువంటి వలన 8వ వచనాన్ని చదువుదాం. చాలమ్మా. ఈయన ఏమంటున్నాడంటే, తన ప్రజలకు నీకు ఉపదేశము చేసేదను. ఉపదేశము, ఐఎమ్ ఏ టీచర్, నేను గురువును, మీకు ఉపదేశము చేయటానికి. లేదు నేను మీ తండ్రిని, లేదు నేను మీపై దేవుని చేత ఏర్పరచబడినటువంటి రాజును, దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి ఆయన ఎటువంటి ఉద్దేశము కలిగి ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, ఆయన వ్రాస్తూ ఉన్నాడు, నేను మీకు ఏం చేయబోతూ ఉన్నాను, ఏం చేయాలనుకున్నానంటే ఉపదేశము చేసేదను, నడవవలసినటువంటి మార్గమును నీకు బోధించేదను. ప్రియమైనటువంటి వాళ్ళ ఎంత అద్భుతం. మరి ఇది కానీ మనకు తెలిసి ఉన్నట్లయితే చక్కగా మన ప్రయాణాన్ని, మన జీవితాన్ని, మన మార్గాన్ని ఎన్నిక చేసుకోవచ్చు. వారు నడవలసినటువంటి మార్గాన్ని జ్ఞానులకు ఎవరు నేర్పించారు? దేవుని యొక్క జ్ఞానము కాస్త ఆ ఎదురుగా కనబడుతూ ఉన్నటువంటి నక్షత్రం, ఆ నక్షత్రం మార్గాన్ని చూపించింది. నక్షత్రం అట హేరోదు అనగా ఈ పట్టణానికి వచ్చేటప్పటికి నక్షత్రము మళ్ళీ కనబడకపోయేటప్పటికీ అప్పుడు వారు ఏం చేశారు అంటే, అది కనబడినట్లయితే దాని మీదుగా వాళ్ళు ప్రయాణమై వెళ్ళదు. వారికి తెలిసింది ఏంటంటే, ఏదో ఒక గొప్ప వ్యక్తి జన్మించాడు. దేవుడు వారికి ఇచ్చినటువంటి జ్ఞానం, ఒక గొప్ప కార్యము జరిగింది, సామాన్యము కాదు. ఊరికనే ఆ నక్షత్రము పుట్టదు. కాబట్టి అటువంటి రాజు పుడితే
రాజవంశములోనే పుట్టాలి, రాజవంశంలోనే పుట్టాలి. కాబట్టి ఉన్నటువంటి రాజులందరిలోకెల్లా గొప్పవాడు కనుక, ప్రజలను పరిపాలిస్తూ ఉన్నాడు కనుక అక్కడే జన్మించి ఉండాలని చెప్పి నక్షత్రం ఆగిపోయిన తరువాత వీళ్ళు తిన్నగా అక్కడికి వచ్చారు. దేవుని ప్రణాళిక. వీళ్ళు తిన్నగా ఇక్కడికి వచ్చి మేము రాజుగా పుట్టినటువంటి ఆ బాలుని ఏం చేయటానికి వచ్చాము? పూజించటానికి వచ్చాము, పూజించటానికి వచ్చాం. ఎక్కడి నుంచి వచ్చారు? అబ్బో, సుదూర మార్గాన్ని నుంచి వాళ్ళు వచ్చారు, చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చారు. వారు ఎంతకాలం ప్రయాణం చేశారు అనేటువంటిది చెప్పబడలేదు, కానీ చాలా కాలం వారు ప్రయాణం చేశారని జ్ఞాపకం చేయబడుతుంది. ఎందుకనంటే ఒక రోజుకో 2 రోజులకో కనుక వచ్చేస్తుంటే రాజుగారు 2 సంవత్సరాల లోపు పిల్లల్ని వధించేవాడు కాదు, నెలల పిల్లల్ని వధించేవాడు. కానీ సంవత్సరాలు గడిచాయని, ఇంచుమించుగా 2 సంవత్సరాల ప్రయాణము, 2 సంవత్సరాల ప్రయాణం వారు చేసి ఉండవచ్చునని బైబిల్ పండితులు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆలోచన చేయండి. వారు చక్కగా వచ్చిన తరువాత ఎక్కడికి వెళ్ళారంటే నక్షత్రం ఆగిపోయింది, వాళ్ళు వచ్చి రాజు గృహానికి వచ్చారు. అయితే రాజుతో మాట్లాడిన తర్వాత వెలుపలికి వచ్చారు. బయటికి వచ్చేటప్పటికి రాజు నుంచి వెలుపలికి వచ్చి వారు ప్రయాణం ఎటు కొనసాగించాలి అని ఆలోచన చేస్తున్నట్లయితే మళ్ళీ ఆ నక్షత్రము వారికి ప్రత్యక్షమైందట. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్ప జ్ఞానమునిచ్చాడు. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి దొరికిందంటే దేవుని దగ్గర నుంచి దొరికింది. కాబట్టి మళ్ళీ ఆ నక్షత్రమును చూసి అత్యానందభరితులై, కదండి ప్రవచనాలు అయ్యే చెప్తాయి, అత్యానందభరితులై అంటే ఆనందమునకు మించినటువంటి ఆనందం, అత్యధికమైనటువంటి సంతోషం. ఎంత అద్భుతమో చేశారా? ఈ అధిక సంతోషముతో వాళ్ళు ఇంటిలోనికి వెళ్ళారు. అధిక సంతోషంతో. ఎందుకంటే మనం ఇంతకాలం ప్రయాణం చేసి వచ్చాము గనక మన పని పూర్తవుతుంది. ప్రియమైనటువంటి వాళ్ళరా, వారు ఒక నిశ్చయమైనటువంటి మనస్సుతో, ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికతో వాళ్ళ ప్రయాణం సాగింది. మనం కూడా ప్రభువుని వెంబడించటానికి, ప్రభువుని వెతకటానికి ఇటువంటి మంచి సమయంలో గనక దేవుని ఆరాధిస్తే ఎంత బాగుంటుందో తెలుసా? నిర్మలంగా ఉంటుంది మన హృదయము. ఇక మీదట మళ్ళీ మన జీవితంలోనికి మనం వెళ్ళిపోతాం. కాసేపు అయ్యేటప్పటికి ఎవరి పనుల్లోనికి వాళ్ళు వెళ్ళిపోతాం. ఎవరి బాధ్యతలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి కుటుంబాన్ని వాళ్ళు నిర్వర్తించుకోవాలి, ఎవరి ఆహారం కొరకు వాళ్ళు పాటలు పడాలి. నిజమే ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇవన్నీ కూడా భూమి మీద నివసిస్తున్నటువంటి మనందరికీ కావలసి ఉన్నటువంటివే. అయితే దేవుని కృప ఏంటంటే మంచి సమయమునందు దేవుని యొక్క సన్నిధిలో వెతకటానికి మనం ఇక్కడికి రాగలిగాం ప్రియమైనటువంటి వాళ్ళరా. కాబట్టి ఈయనంటున్నాడు, నీకు ఉపదేశము చేసేదను. ప్రియమైనటువంటి వాళ్ళరా, దైవజ్ఞాన సంబంధమైనటువంటి రక్షణ, దీని నిమిత్తమై నేను ఉపదేశం చేస్తాను. రక్షణ జ్ఞానమును గురించి నేను నీకు ఉపదేశం చేస్తాను, ఊరికి చేయను. చూడండి 25వ కీర్తన పక్కనే 12వ చరణాన్ని చదువుదాం. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించిన. చాలమ్మా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే చాలు, మార్గాన్ని ఆయనే చూపిస్తాడు. నీవే మార్గము నుంచి వెళ్ళాలి, నీవే మార్గము గుండా భయము కలిగి భక్తి కలిగి ఉంటే ఆ రీతిగానే నీవు దేవుని సన్నిధిలో ఉన్నా, నీ ఇంటిలో ఉన్నా, నీ అవసరతల్లో ఉన్నా, నీ ఆలోచనల్లో ఉన్నా, నీ కుటుంబ సమస్యల్లో ఉంటూ ఉన్నప్పటికీ కూడా భయభక్తులు గనక దేవుని ఎందుకు కలిగి ఉంటే అద్భుతం. అది దేవుని ఎందుకు కలిగి ఉంటే తప్పనిసరిగా దేవుడు మార్గాన్ని చూపిస్తాడు. మన సహోదరుల్లో ఎవరికైనా బాగోలేదు, మన సహోదరులలో ఎవరైనా లేవలేకపోతూ ఉన్నారు, దేవుడు చూపించేటువంటి మార్గం ఏంటి అంటే వారి కొరకు మనము నిండు మనస్సుతో ప్రార్థించి ప్రభు వారికి రక్షణ భాగ్యమును దయచేయండి, లేక వారు ఆరోగ్యవంతులుగా ఉండినట్లు కృపనివ్వండి, లేక వారు మందిరమునకు వచ్చి వారు సాక్షులుగా నిలువబెట్టండి. ఉపయోగకరమైనటువంటి జ్ఞానము, రక్షణను చూపించేటువంటి మార్గం ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ జ్ఞానమును గనక మనం సంపాదించుకోగలుగుతూ ఉన్నట్లయితే, అందుకే అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసినటువంటి మార్గమును ఆయన బోధించిన. అంటే భయభక్తులు కలిగినటువంటి వారు ఏ మార్గాన్ని కోరుకోవాలో కూడా ఎవరు చెప్తారు? ఆయనే చెప్తాడు. మనము ఏ మార్గమును కోరుకునిట యోగ్యము ఏది పడుతుంది కాదు, మనకిష్టమైన మార్గం కాదు. ఆయన మన హృదయంలో ఉంటాడు,
మనల్ని నడిపిస్తాడు. అబ్బాయి, నీవు వెళుతున్నటువంటి ఈ మార్గము తిననైనది కాదు. అమ్మ, నీవు ఆలోచిస్తూ ఉన్నటువంటి ఈ ఆలోచన తిననైనది కాదు. ఈ ఆలోచనకు ప్రతిగా నీ వేరే ఆలోచన చేయాలి. ఈ తలంపులకు తెలిగా నీవు వేరొకటి చేయాలి. ఎందుకంటే నీవు కోరుకుంటూ ఉన్నది రక్షణ మార్గము. రక్షణ మార్గంలో వెళ్ళటానికి నీవు ఎప్పుడైతే సంపాదించుకోవాలి జ్ఞానము అని చూస్తూ ఉన్నావో, నీవు ఆలోచించవలసినటువంటి విధానం కూడా డిఫరెన్స్గా కనబడుతుంది. అందుకని చూడండి, 51వ కీర్తనలో 11 నుంచి 13 వచనాలు చదివినట్లయితే అని అంటాడు, ఏమని కోరుకుంటున్నాడో చూసారా ప్రియమైనటువంటి వాళ్ళరా? ఆయన ఏమని దేవుని అడుగుతూ ఉన్నాడో చూడండి. మనమేమంటామంటే నీ సన్నిధికి రాము అంటాం, నీ సన్నిధిలో ఉండము అంటాం. మనకుండేటువంటిది జస్ట్ 1 hour 5 to 6. ఈ 1 గంట సేపు దేవుని సన్నిధికి రావటానికి ఎన్ని ఆంక్షలు, ఎన్ని ఆలోచనలు. ఈ గంటలో ఏదో అయిపోతుంది. దేవుని సన్నిధికి వస్తే ఎంత బాగుంటుంది. దావీదు రాజుగా ఉండే ఆయన బ్రతిమాలుకుంటూ ఉన్నాడు దేవుణ్ణి. ఏమని బ్రతిమాలుకుంటున్నాడు? నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకుము, నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయకము. నా జ్ఞానము అనగా నాలోకి అజ్ఞాని వచ్చినట్లయితే, రక్షణ జ్ఞానమునకు బదులు అజ్ఞాని అనగా అపవాది గనక ప్రవేశించినట్లయితే, నేను అపవాదిని ముందు పెట్టుకుని మందిరానికి వెళితే ఏం చేయబడతానంటే త్రోసివేయబడతాను ముందుకి. కాబట్టి ఆయన కోరుకుంటున్నాడు, నీ సన్నిధిలోంచి త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకమంటే పరిశుద్ధాత్మ శక్తి కలిగినటువంటి వాడు దావీదు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎంత అద్భుతమో చూసారా, ఎంత అద్భుతమో చూసారా? దావీదు దగ్గర దేవుడేమి ఇచ్చాడంటే పరిశుద్ధాత్మనిచ్చాడు. పరిశుద్ధాత్మ ఎప్పుడూ కూడా ఇతరుల ఎడల మంచి చేసేది, ఇతరుల ఎడల ప్రేమ కలిగి ఉండేది, ఇతరులను చక్కగా చేర్చుకునేది. ఇదే పరిశుద్ధాత్మను గురించి ఆయన దేవుని దగ్గర ప్రార్థిస్తున్నాడు. అయ్యా, ఒకటి మీ సన్నిధిలో నుంచి త్రోసివేయకండి, రెండోది పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకండి. ఒకవేళ తీసేస్తే ఏ ఆత్మ వస్తుంది నా దగ్గరికి? దురాత్మ వస్తుంది. దురాత్మ వస్తే ఏం చేస్తాను? కనపడ్డ వాళ్ళన్నా తిడతాను, నన్ను ఎవడేమన్నారో వాళ్ళని కొడతాను, నా సొంత పరిపాలన నేను చేస్తాను, నా సొంత ప్రణాళిక నేను సిద్ధపాటు చేసుకుంటాను. దేవుని ఆత్మ లేదు గనుక నాకు పలానా వాళ్ళంటే ఇష్టం అంటాను, పలానా వాళ్ళంటే కష్టం అంటాను, వాళ్ళు నాకు వద్దంటాను, వీళ్ళు నాకు కావాలంటాను. ప్రియమైనటువంటి వాళ్ళ ఆలోచన చేయండి. కారణం ఏంటంటే ఈ ఆత్మ ఎవరిది? దురాత్మ. దురాత్మ. కాబట్టి ఈయనంటున్నాడు, అయ్యా నీ పరిశుద్ధాత్మ నా దగ్గర నుంచి తీసివేయకండి అని అడుగుతున్నాడు. నాకు మళ్ళీ ఏం కావాలంటున్నాడు? రక్షణానందము. ప్రియమైనటువంటి వాళ్ళరా, అది రక్షణానందము నాకు మరలా పుట్టించండి. అంటే రక్షణ జ్ఞానము నాకు కావాలి. రక్షణ జ్ఞానము. దేవుడు నన్ను రక్షించాడు, దేవుడు నన్ను రక్షిస్తాడు, దేవుడు నన్ను రక్షించగలడు గనక ఈ ఆనందము నాకు చాలు. నీ సన్నిధిలో నాకు కావలసింది ఏంటంటే రక్షణానందం. ప్రియమైనటువంటి వాళ్ళరా, మనము దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనందరము కూడా కోరుకోవలసినటువంటి మాటలు ఇవి. దేవా, నీ సన్నిధిలోంచి ఏ కారణము చేతనైనా నన్ను త్రోసివేయకండి. నేను తప్పనిసరిగా మిమ్మల్ని వెంబడించాలనుకుంటున్నాను. అయ్యో, అనుకోకుండా ఇంటిలో పిల్లలకు బాగోలేదు, అనుకోకుండా ఇంట్లో భర్తకు బాగోలేదు, అనుకోకుండా భార్యకు బాగోలేదు, లేదు నేనే బాగోలేకపోయాను అంటే ఒకరోజు నేను మీకు దూరమైపోయాను, ఒకరోజు నేను మీకు దూరమైపోయాను, ఒకరోజు నేను ఇంకొకరికి దగ్గరైపోయాను. ప్రభా, నా ఆనందాన్ని తీసివేయకండి, నాకు ఆరోగ్యమును దయచేయండి, నా కుటుంబాన్ని అంతటినీ కాపాడండి ప్రభు. నేను మీ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధిస్తాను, మీ సన్నిధిలో నేను వెంబడిస్తాను గనక రక్షణానందము నేను పొందుకోగలుగుతూ ఉన్నాను గనక అది మీ దగ్గరే నాకు దొరుకుతుంది గనక ఆనందాన్ని నా నుంచి తీసివేయకండి ప్రభు. బా, ఎంత చక్కగా అయినా బ్రతిమాలుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం ఎప్పుడైనా అడుగుతున్నట్టే చూడండి. అందుకని అంటాడు, వీటన్నిటిని బట్టి సమ్మతి గల మనస్సును కలుగజేసి నన్ను దృఢపరచండి. సమ్మతి గల మనస్సు. సమ్మతి గల మనస్సు అంటే ఏంటి అమ్మా? సమ్మతి గల మనస్సు చెప్పాలి. అంగీకరించే మనస్సు కావాలి. ఏ మనసు అండి? అంగీకరించే మనస్సు కావాలి. వాక్యమును అంగీకరించాలి, ప్రభువును అంగీకరించాలి, ఆయన దాసులను అంగీకరించాలి.